హాయ్ వీవర్స్, ఇవాళ నేను బెసిబెల్లి బాత్ చేస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో దానికోసం నేను హాఫ్ కప్ బియ్యం తీసుకుంటున్నాను. ఇది 2 మెంబర్స్కి సరిపోయిద్ది. సో నేను హాఫ్ కప్ తీసుకుంటున్నాను. హాఫ్ కప్ బియ్యానికి 1/4 కప్ కందిపప్పు, అంటే 1 కప్పు బియ్యానికి హాఫ్ కప్ కందిపప్పు. ఓకే, కందిపప్పులో హాఫ్ పెసరపప్పు తీసుకోవాలి. నాకు 1 టేబుల్ స్పూన్ సరిపోయిద్ది. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, పెసరపప్పు అనేది మీ ఇష్టం. సో ఇప్పుడు వాటర్ వేసుకొని బాగా కడుక్కుందాం. సో బాగా కడుక్కున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం, కొంచెం నానడానికి. సో ఈ లోపల నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. అందులో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసాను, అండ్ పోపు సామాన్లు వేసాను, దాల్చిన చెక్క, లవంగం కూడా వేసాను. సో నేను ఇందులో వెజిటేబుల్స్ అన్నీ మీడియం సైజ్ కట్ చేసుకున్నానండి. చిన్న సైజ్ కట్ చేసుకుంటే అవి అసలు బాగా ఉడికిన తర్వాత అసలు కనిపించవు కూడా, ఏమేసామో కూడా. అందుకే నేను మీడియం సైజ్ తీసుకున్నాను. అండ్ అన్నీ 1 కప్ తీసుకున్నాను. సో 1 కప్ ఆనియన్, 1 కప్పు క్యారెట్, అండ్ 1 కప్పు టమాటో, 1 కప్పు ఆలు, అండ్ 1 కప్పు బీన్స్, అండ్ 1 కప్పు మునక్కాడ. ఓకే, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. సో మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యూస్ చేయొచ్చు, ప్రాబ్లమే లేదు దీనికి. సో క్యాప్సికమ్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో కరివేపాకు వేసాను. తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. తరువాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం, కందిపప్పు ఉంది కదా, దాన్ని వాటర్ డ్రైన్ చేసుకొని ఇందులో వేసేసుకొని కలబెట్టుకుందాం. సో ఇందాక తీసుకున్న మెజరింగ్ కప్, మనం బియ్యం అయితే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ వాటర్ వేయాలన్నమాట. ఓకే, సో వాటర్ వేసాక బాగా కలబెట్టేసి, సో అదే కప్పుతో, బియ్యం తీసుకున్న కప్పుతోనే నేను చింతపండు గుజ్జు తీసుకున్నాను. అంటే నాకు నిమ్మకాయ అంత సైజు చింతపండు సరిపోయింది. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం. ఇది బెసిబెల్లి బాత్ పౌడర్ అండి, రెడీమేడ్గా దొరుకుద్ది. బెసిబెల్లి బాత్ పౌడర్ లేకపోతే గరం మసాలా వేసుకోవచ్చు, అది కూడా సేమ్ టేస్ట్ ఇస్తుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను కూడా. తగినంత జీలకర్ర పొడి, తగినంత కొరియాండర్ పౌడర్, తర్వాత పసుపు, కొంచెం కొత్తిమీర. సో వేసేసి కొంచెం కలబెట్టేద్దాం. సో ఇప్పుడు విజిల్ పెట్టి ఒక 4 విజిల్స్ రానిద్దాం. ఓకే, 4 విజిల్స్ అయితే సరిపోద్ది. అండ్ ఫ్లేమ్ ఎప్పుడు మీడియంలోనే ఉండాలి. సో ఆవిరిపోయింది. సో తీసాను. సో ఇది కొంచెం బాగా స్మాష్ చేసుకుందాం. చూడ్డానికి అలా ఉంది, బట్ స్మాష్ చేస్తే బాగా స్మాష్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి మనం బియ్యం తీసుకున్న మెజరింగ్ కప్పుతోనే 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కన్సిస్టెన్సీ మీ ఇష్టం అన్నమాట. మనకి ఎంత కన్సిస్టెన్సీ, ఎంత జారుడుగా కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు అనమాట. నేను 3 కప్స్ వేసుకున్నాను. కావాలంటే 4 అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చూసారా కన్సిస్టెన్సీ? సో మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూసారా, ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా కనిపిస్తున్నాయి, ఎందుకంటే నేను మీడియం సైజ్ కట్ చేశాను కాబట్టి. సో ఇది మెయిన్ పార్ట్ అండి. ఈ పార్ట్ కనుక స్కిప్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఈ పోపు పెట్టిన తర్వాత కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది కూడా గీతో. సెకండ్ టైం పోపు పెట్టుకుందాం గీతో, చాలా సూపర్గా ఉంటుంది. సో నేను దానికోసం 3 టేబుల్ స్పూన్స్ గీ తీసుకున్నాను. అందులో వేరుశెనగ గుళ్ళు వేసాను. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసాను. సో జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత పోపు సామాన్లు వేసాను, విత్ ఎండుమిర్చి కూడా మర్చిపోవద్దు, అండ్ కరివేపాకు. సో ఇది చాలా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది ఈ పోపు అయితే మాత్రం. సో మనం పోపు అందులో వేసేసుకొని కలబెట్టేసుకుందాం. సో రెడీ, బెసిబెల్లి బాత్. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసుకోగలరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.